హాయ్ అండి, లీలాబాను ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మామిడికాయ పచ్చడి పట్టే విధానం చూపిస్తున్నానండి. నాకు వచ్చిన విధంగా చూపిస్తున్నాను, అందరూ కూడా చూడండి. దీనిని మానిక అంటారండి. మానిక అంటే 2 కేజీలన్నర, 2 సేరులన్నర అని అంటారు. మామిడి ముక్కలు తీసుకుందాం. ఫస్ట్ మామిడికాయల్ని చక్కగా ముందు శుభ్రంగా కడిగి తుడుచుకుని దాన్ని ముక్కలు కొట్టించిన తర్వాత కూడా వెంటనే పచ్చడి పట్టకూడదండి. కొంచెం ఆరబెట్టుకుని ఈ విధంగా 1 గంట 2 గంటలు ఆరిన తర్వాత పచ్చడి పట్టుకోవాలి. నేను చూపించిన విధంగా కొలత తీసుకోవాలండి. ఇది మానిక 2 సేరులన్నర పచ్చడి అండి. ఫస్ట్ దీనిలోకి పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా ఎక్కువ వేసుకోక్కర్లేదు, 1 స్పూన్ పసుపు, స్పూన్నర వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ముక్కలు పిరుసు రావాలి అంటే ఫస్ట్ మనం నూనె కలుపుకోవాలండి. నూనె కలుపుకుంటే ముక్కలు బిరుసు వస్తాయి, అంటే గట్టిగా ఉంటుంది పచ్చడి ముక్క, మెత్తబడకుండా. ఇది గానుగ నూనె అండి, వేరుశనగ నూనె. మనం గానుగలో మరపట్టించింది. మేమైతే గురునానక్ కాలనీలో శ్రేష్ఠ ఆయిల్ నుంచి తీసుకొస్తాము. నేను మానిక్కి 30 కేజీ వేస్తానండి. 3 రోజుల తర్వాత చూసుకుని కావాలంటే ఇంకా నూనె పడితే మనం కలుపుకోవచ్చు. ముందు పసుపు నూనెలో ముక్కల్ని బాగా కలుపుకోవాలి. బాగా మనం పచ్చడి కలిపేదాన్ని బట్టి కూడా ఉంటుందండి. పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఇది కళ్ళుప్పు అండి, ప్యాకెట్ ఉప్పు కాదు. దీన్ని అరసోల అంటారు, అంటే 330 గ్రాములు. దీంతో 3 అరసోలు వేస్తే సేరు ఉప్పు అవుతుంది, అంటే కేజీ అవుతుంది. ఇది అరసోల. దీనిలో సగం ఉప్పు వేయాలండి మానిక్కి, ఎందుకంటే పచ్చడి గుజ్జు ఎక్కువ వస్తానికి వాడతాము. ఇప్పుడు మీకు ఉప్పు చూపించాను కదండి, అది కళ్ళుప్పు వేస్తే మనం బాగా కలుపుకుని కరిగిందని కరగలేదని ఇబ్బంది లేకుండా మిక్సీలో కొంచెం జస్ట్ అట్లా ఒక్కసారి ఆడించి తీస్తే ఇలా వస్తుంది. ఇదైతే 3 రోజులకి శుభ్రంగా కరిగిపోతుంది, ఏ ఇబ్బంది లేకుండా. కారం అండి, ఈ కారం కూడా నేను 3 మిరగాయలు యూజ్ చేశాను. 1 బళ్ళారి మిరపకాయ, 2 కాశ్మీరీ చిల్లీ, 3 గుంటూరు మిర్చి. ఈ 3 మిరగాయలు కూడా కేజీ అండి. ఇవి గుంటూరు మిర్చి వచ్చి 1/2 కేజీ, ఈ బళ్ళారి మిరపకాయలు 1/4 కేజీ, కాశ్మీరీ చిల్లీ 1/4 కేజీ, మొత్తం కేజీకి కారం. మానిక ముక్కలకి మనం కారం ఉప్పు ఎంత వేసామో కారం కూడా అంతే వేయాలండి. ఇందాక మనం ఉప్పు ఈ సోలేసి సగం వేసాం, అదేవిధంగా ఉప్పుతో పాటుగానే సోలన్నర కారం వేయాలి. ఉప్పు ఎంతో మనకు కారం కూడా అంతేనండి. ఇందాక ఉప్పు వేసాము, అదేవిధంగా సోల కారం, ఎందుకంటే మనకి మామిడికాయ పచ్చడి గుజ్జు రావడానికి. ఆవు పిండి అండి, మనం ఆవాలను తెచ్చి ఎండబెట్టుకుని మిక్సీ పట్టి జల్లించాలి. తర్వాత ఆవు పిండి ఇట్లా మెత్తగా వస్తుందండి. ఈ ఆవు పిండి మనము ఈ అరసోలకి 3 వంతుల ఆవు పిండి తీసుకోవాలి. ఇది 3 వంతుల ఆవు పిండి. మెంతుపిండి అండి, ఇది కూడా చక్కగా దోరగా వేయించి పొడి చేసి జల్లించిన మెంతుపిండి. దీన్ని మాత్రం మనకి జిగురు ఎక్కువ వస్తుంది. మెంతుపిండి ఆవు పిండితో పాటు వేయకూడదండి, కొంచెమే వేయాలి. కాబట్టి 3 వంతులు మనం ఆవు పిండి వేసాం కాబట్టి 1 వంతు మెంతుపిండి వేసి అరసోలని కవర్ చేయాలి. ఇట్లా సరిపోతుంది. ఇవి ఒలిసిపెట్టిన ఎల్లుల్లిపాయలండి. కాబట్టి మనము మానిక మామిడికాయ ముక్కలకి 1/4 కేజీ వెల్లుల్లిపాయల్లో 200 గ్రాముల వెల్లుల్లిపాయలు ఒలిసానండి. ఇంకొక 50 గ్రాములు వచ్చేసి మనము ఇలా మిక్సీ పట్టుకున్న తొక్కు వేస్తే సువాసన బాగుంటుంది. కాబట్టి మెంతులు ఒలిసినవి వేయాలి, మనం ఇట్లా ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి.
ఓకే. ఈ మొత్తం కలిపిన తర్వాత మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న పచ్చడిని మనం దేనిలోకి అయితే తీసుకుంటామో దాంట్లో ముందు అడుగున కొంచెం నూనె వేయాలండి. అడుగున కొంచెం నూనె, కొద్దిగా పసుపు కూడా వేయండి. పసుపు వేస్తే మనకి మంచిది. తర్వాత ఈ ముక్కల్ని దీనిలోకి తీసుకోవాలి. దీనిలోకి పైన కూడా మనం చక్కగా నూనె పోసుకుంటే ముక్కలు రేపు 3వ రోజు కలిపినాక సరిపోద్దండి. మొత్తం నేను 30 కేజీ నూనె పోసాను. ఇంకా మనం ఉప్పు కారం అన్నీ చూసుకుని 3వ రోజు మొత్తం కలిపిన తర్వాత ఏది తగ్గితే అది పోస్తే సరిపోద్దండి. ఓకేనండి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.